మీకు హౌ టు చేంజ్ మౌస్ పాయింటర్ అనేది చెప్పబోతున్నాను. కర్సర్ పాయింటర్, మౌస్ పాయింటర్ ఎలా చేంజ్ చేయాలి. మనకి ట్యూటోరియల్స్కి, వీడియో ట్యూటోరియల్స్ చేసేటప్పుడు మౌస్ పాయింటర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. వ్యూవర్స్కి ఈజీగా మనం ఏం చెప్తున్నామో తెలియడానికి. సో బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ RW కర్సర్ అని టైప్ చేస్తే మనకి ఈ ఫ్రీ మౌస్ పాయింటర్ ఐకాన్స్ ఉన్న వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ rwdesigner.com, దీంట్లో మనకి లక్షల కొద్ది మౌస్ పాయింటర్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా పాయింటర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. వీటిల్లో నీకు ఏదైనా ఒక టైప్ ఆఫ్ పాయింటర్స్ సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లో వచ్చి ఇక్కడ నేను రౌండ్ సర్కిల్ పాయింటర్ అని సెలెక్ట్ చేసి టైప్ చేసి, నేను ఆల్రెడీ టైప్ చేసి ఉన్నాను కాబట్టి నేను సెలెక్ట్ చేశాను. లేదంటే టైప్ చేయండి ఇక్కడ సెర్చ్. సో మీకు నేను ఆల్రెడీ ఇక్కడ రెడ్ సర్కిల్ కర్సర్ యూజ్ చేస్తున్నాను, కర్సర్ పాయింటర్. అలాగే ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ సయానిష్ బ్లూ కలర్ సర్కిల్ కూడా ఉంది. ఇప్పుడు జస్ట్ ఫర్ ఐడియా నేను దీన్ని ఎలా చేంజ్ చేయాలి. ఇక్కడ స్మైలీ కర్సర్ నేను ఇది తీసుకుంటున్నాను, ఓఫీ. సో దీన్ని డౌన్లోడ్ చేసినాం. ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ అంటే మనకి డౌన్లోడ్ అవుతుంది, మొత్తం సెట్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని షో ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి కొడితే ఇది ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ ఫోల్డర్ చూపిస్తుంది. నేను ఇక్కడ దీన్ని కట్ చేసి నాకు ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను D డ్రైవ్లో పెడుతున్నాను. పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ, పేస్ట్. ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను సేమ్ ఫోల్డర్కి. ఎక్స్ట్రాక్ట్ టు ద సేమ్ ఫోల్డర్ నేమ్. సో ఆ పాయింటర్స్ అన్నీ కూడా ఒకే ఫోల్డర్లో వస్తాయి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిన ది MS పాయింటర్, గెట్ ఇట్. సో ఇప్పుడు నేను ఈ పాత్ కాపీ చేస్తున్నా, నాకు డౌన్లోడ్ అయిపోయింది, పాత్ కాపీ చేశాను. ఇక్కడ టాస్క్ బార్ సెట్టింగ్స్లో సెర్చ్ బాక్స్లో మౌస్ సెట్టింగ్స్ అని కొట్టగానే సెట్టింగ్స్ వచ్చేసింది. మౌస్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అడిషనల్ మౌస్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాయింటర్స్ కనపడుతుంది. పాయింటర్స్లో ఈ పాయింటర్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. దీన్ని క్లిక్ చేసి బ్రౌజ్ చేస్తే మనం ఏదైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసామో దాన్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్, ఆ ఫోల్డర్ ఓపెన్ అయింది. నేను ఆ పాత్ ఇక్కడ పేస్ట్ చేశాను, సో దట్ నాకు ఆ పాత్లోకి ఫోల్డర్ వచ్చింది. ఇక్కడ వీటిల్లో నేను జస్ట్ ఫర్ ఐడియా ఈ పాయింటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్, ఇక్కడ పాయింటర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ వచ్చింది. అది అప్లై కొట్టగానే ఇప్పుడు మాకు ఈ పాయింటర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నాకు పాయింటర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ నీకు
మళ్ళీ నీకు పాత పాయింటర్సే కావాలి అంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, గో బ్యాక్ టు మౌస్ సెట్టింగ్స్. నాకు పాత పాయింటరే కావాలి, సో అండ్ పాత పాయింటర్ మళ్ళీ ఓపెన్ చేసి పాత పాయింటర్ బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. అడిషనల్ మౌస్ సెట్టింగ్స్, పాయింటర్స్, బ్రౌజ్. ఇక్కడ పాత ఆల్రెడీ ఓపెన్ చేశాను. దీనిలో బ్లూ సర్కిల్, దీంట్లో నాకు కావాల్సిన మౌస్ ఉంది, రెడ్ సర్కిల్, ఓపెన్, అప్లై. ఓకే, సో మళ్ళీ నాకు పాత పాయింటర్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇది విండోస్ 10లో మౌస్ పాయింటర్ ఎలా చేంజ్ చేయాలి అనేది. మీకు నచ్చితే ట్యూటోరియల్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.